ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆయన ప్రమాణానికి ముహూర్తం ఖరారైంది. ఏర్పాట్ల పరిశీలనకు 5 ఐఏఎస్ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బాబు ఏఎం హరి, జవహర్ లాల్, కె కన్నబాబు, సిహెచ్ హరికిరణ్, జి వీర పాండ్యన్లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అవసరమైన మెటీరియల్ అంతా ఇప్పటికే సభాస్థలి వద్దకు చేరుకుంది. ప్రధాన స్టేజీ పనులు మొదలుపెట్టారు. గోకరాజు గంగరాజుకు చెందిన స్థలంతో పాటు మేధా టవర్స్, ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల, వాహన ప్రభుత్వ కేంద్రం, కేసరపల్లి పెట్రోల్ బంక్ పక్క భూమి, ఇలా పలుచోట్ల పార్కింగ్ స్థలాల కోసం పరిశీలన జరిపారు. సుమారు 1,00,000కు పైగా ప్రజలు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. 80,000 సిట్టింగ్ వేస్తున్నట్లు తెలిసింది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇక్కడే పసుపు కుంకుమ బహిరంగ సభ జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు ముద్రబోయిన వెంకటేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ సీఎంఓ అధికారులు ప్రమాణ స్వీకారం ఆ రోజు 9:27 ఉంటుందని తప్పుగా ఎక్స్లో పోస్టు పెట్టారు. జరిగిన పొరపాటును తెలుసుకుని ఆ పోస్టును సవరించారు.